టుడే మేమైతే ఎగ్స్ అలాగే ప్రాన్స్ బిర్యానీ చేయబోతున్నాం అనమాట. దమ్ బిర్యానీ. ఇక్కడ చూడండి, మా డాడీ తీసుకొచ్చారు. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ప్రాన్స్. అవి పెద్ద మీసాలు వేసుకొని అలా ఉన్నాయి. దాన్ని మేము చాలా జాగ్రత్తగా క్లీన్ చేసాము. వచ్చినప్పుడు అయితే చాలా ఎక్కువ తీసుకొచ్చారు, కానీ అవి క్లీన్ చేస్తే చూడండి ఎన్నో లేవన్నమాట. చాలా తక్కువ వచ్చినాయి. వాటిని మళ్ళీ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, లోపల సరిగ్గా కుక్ అవుతాయో అవో అని చెప్పేసి దానిలో మేము ముందుగానే కొంచెం ఆయిల్లో పసుపు వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసాము. ఫ్రై చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఫ్రై అయ్యడం వల్ల అవి ఏంటంటే లోపల ఆల్మోస్ట్ కుక్ అయి ఉన్నాయి. ఎగ్స్ కూడా వేసామన్నమాట, ఎందుకంటే ఎగ్స్ కూడా బాగుంటాయి బిర్యానీలో, అందుకనే వేసాము. ఇంకో పక్కనేమో బిర్యానీ మసాలాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట మ్యారినేట్ చేయడానికి. వాటిలో మేము వేసామంటే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండ్ లెమన్స్, పెరుగు, ఇవన్నీ యాడ్ చేసామన్నమాట. యాడ్ చేసిన దాంట్లో మేము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని తీసుకొచ్చి దీంట్లో వేసామన్నమాట. వేసి బాగా వాటికి పట్టేలాగా మిక్స్ చేసాం. అవి వాటికి బాగా పడితేనే అవి బాగా మ్యాగ్నేట్ అవుతాయి. ఇలా బాగా మిక్స్ చేసి మేము కూల్ అయిన తర్వాత దీన్ని మేము తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాం. ఫ్రిడ్జ్లో పెడితే అవి బాగా మ్యాగ్నేట్ అయ్యి ఉందన్నమాట. సో అవి మంచిగా ప్రిపేర్ అవుతున్నాయి చిల్లింగ్లో. నెక్స్ట్ మేము ఒక బిర్యానీ బౌల్ తీసుకుని దాంట్లో ఆనియన్స్ అనేవి ఫ్రై చేస్తున్నాం అన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక 4 పెద్ద పాయలు తీసుకున్నాను అనమాట, ఉల్లిపాయలు. అవి సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేయడం మొదలుపెట్టాం. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసామన్నమాట. ఫ్రై చేసిన తర్వాత అదే బిర్యానీ ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అలాగే బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి, చెక్క, యాలకులు, లవంగాలు అండ్ మరాఠీ మొగ్గ, ఇవన్నీ ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా మనకి బిర్యానీ ఇంగ్రీడియంట్స్, అవన్నీ కూడా వేసామన్నమాట. ఒక్క జాజికాయ మాత్రం వేయలేదన్నమాట, ఎందుకంటే జాజికాయ అనేది నార్మల్ పలావ్లో వేసుకుంటారంటే ఇందులో వేసుకోరంట. మిగిలినవన్నీ వేసాము. అలాగే వేసిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న వాటిని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో ఉంచి ఈ బిర్యానీ బౌల్లో వేసుకొని ఒక సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం మొదలుపెట్టామన్నమాట. సాల్ట్ అనేది యాడ్ చేసాము నెక్స్ట్. అలాగే ఇంకో పక్కన కూడా మేము ఏం చేసామంటే బిర్యానీకి రైస్ ఉంటుంది కదా, బాస్మతి రైస్ పెట్టి ఉడకబెడుతున్నాం అన్నమాట. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం బిర్యానీ ఆకు, అలాగే లవంగాలు, చెక్క, యాలకులు అవన్నీ కూడా వేసేసి పెట్టామన్నమాట. అలాగే ఇందులో కారం అనేది జల్లామన్నమాట ఫ్రై చేసుకున్న దాంట్లో. తర్వాత బియ్యం 80% ఉడికిపోయిన తర్వాత తీసుకొచ్చి ఈ బౌల్లో వేసేసాం. బిర్యానీ బౌల్లో వేసేసుకుని ఆనియన్స్ లేయర్ బై లేయర్ వేసుకున్నాము. వేసుకుని బాగా స్ప్రెడ్ చేసాము. స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద కొంచెం గీ అనేది వేసామన్నమాట. ఒక 100 grams గీ వేసాము. గీ వేసి తర్వాత కొత్తిమీర అనేది చల్లి లిడ్ క్లోజ్ చేసేసామన్నమాట, ఎందుకంటే దమ్ ఎక్కడికి బయటకు పోకుండా పెట్టేసాం. దానివల్ల మంచి ఫ్లేవర్ఫుల్గా అయితే ఉన్నదన్నమాట. దాని తర్వాత తీసి చూస్తే బిర్యానీ అనేది వండర్ఫుల్గా కుక్ అయింది. వెరీ టేస్టీ, ఇట్స్ కమ్ అవుట్ వెరీ డెలీషియస్. ఈరోజు కిందేనండి.